జయ జగదంబే. నేను ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పను కానమ్మా స్వాతి. వస్తుందిలే అమ్మా, నీ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందిలే. ఇలాంటి ప్రశ్నలు వేయకండి అమ్మా, నాకు ఇబ్బంది. ఏంటంటే ఒక్కోసారి తెలుస్తుంది, ఒక్కోసారి తెలియదు. ఎలా అనిపిస్తుందంటే, చాలామంది అడిగారు కదా, నాకు మా అబ్బాయికి సివిల్స్లో రాస్తున్నాడో లేకపోతే ఎవరికో అనారోగ్యంగా ఉందో, సమాధానం రాలేదనుకో, రాకపోతే ఊరుకుంటాం. వచ్చాక చెప్పబోవడం తప్పు. అంచేత కొంత ద్వైధీభావంలో ఉంటాను. ఎనీవేస్, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందమ్మా. అంతే మరి. ఆధ్యాత్మిక మార్గంలో అన్నావు కదా, ఉండాలా. కృష్ణారెడ్డి గారు, దేవవేశీలు ఎలా అర్థం చేసుకున్నారు నాకు కూడా తెలియదండి. నేను చూసిన వాళ్ళు మాత్రం ఏ వెర్రి వేషాలు ఏం వేయలేదు. చెప్పాను కదా, అమ్మ ఓరోసిని చూశాను, అమ్మ రంభని చూశాను. నేను వాళ్ళు తేడాగా లేరు. మరి కథల్లో ఉన్నారంటే కారణాలు ఉంటాయి. అర్జునుడి దగ్గర, పురూరుడి దగ్గర, మరోహళ్ళ దగ్గర వేరే విధంగా జరుగుంటే దాని కారణాలు, దానికి చాలా లోతైన సృష్టిపరమైనటువంటి కారణాలు ఉంటాయి. చేత వాళ్ళ గురించి ఎక్కువగా వ్యాఖ్యానించకపోవడం మంచిది. ఏమండి, లేకపోతే మీకు నా తప్పేమిటి అన్నారు అంటే, మన తప్పేమిటి? పశుజన్మలోంచి కొన్ని మానవ జన్మల్లో ఇంకా పశు ప్రవృత్తి ఉన్నప్పుడు పశువులా పనిచేస్తాం కదా, నా తప్పేమిటి? అది నా స్వభావంలో ఉంది. జంతు స్వభావంలో, జంతు ఉపాధిలో అంటే జంతువు శరీరంలో ఉన్నప్పుడు కర్మ లేదు. అది సృష్టి నియమం. మానవ శరీరంలోకి వచ్చాక మన స్వభావాన్ని బట్టి మనం చేసే పనులకి కర్మలు ఉంటాయి. అది నియమం. నియమాన్ని ఏం ప్రశ్నిస్తారు మాస్టారు? నియమాన్ని ప్రశ్నించరాదు. అది మీరు నేను వేసిందా? మొత్తం వ్యవస్థలో ఉన్నది అది. ఎందుకంటే ₹1 తక్కువ ఉంటే పిఆర్సీ రావచ్చు, ₹1 ఎక్కువ ఉంటే శాలరీ పిఆర్సీలో లిమిట్లోకి రాదు. ఆ స్లాబ్ మారిందనుకోండి, రాదు. మీరు కోర్టుకు వెళ్తారేంటి? వెళ్ళలేరు కదా. అలాగే కొన్ని నియమాలు ఉంటే బస్ వాటితో మనం అబైడ్ అయి ఉండాలి, అనుసరించి ఉండాలి. నా తప్పేం లేదన్నాను కుదరదు. అయితే కర్మ నియమం పెట్టిందే ఇక్కడ అనుభవాలు పొందడానికి. అలా చూసుకుంటే ఇక్కడ రావడమే తను తెలుసుకోవాలి. ఒక యూని ఊహించుకోండి రెడ్డి గారు. యు, ఇంగ్లీష్ లెటర్ యు. అమ్మ దగ్గర నుంచో ఐదు నుంచో మీరు ఏదో ఒకటి, ఒక దైవం, దానికి జెండర్ ఎందుకులే, కానీ కిందకు వచ్చేటప్పుడు అన్నీ పనులు చేసుకుంటూ కింద కంటే బాటం కంటే వెళ్తాం యూకి. అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తాం. అప్పుడు అన్నీ వదులుకుంటూ వెళ్తాం. హఠాత్తుగా మనకి అంటే ఎలా ఉంటుందంటే, కిందకు వచ్చేటన్నీ మేము చేసేవి రైటు, ఇలా ఉంటే ఎలాగే కదా చెయ్యాలి, అలాంటి దిక్కుమాలిన స్వభావం ఉంటుంది. దానికి సంబంధించిన పనులు చేస్తాం. వాడు అలా ప్రవర్తించినప్పుడు నేను ఇలాగే ప్రవర్తించవచ్చు. మా అత్తగారు నన్ను ఇలా అంది కదా అని చేత నేను అత్తగారు అయిన తర్వాత మా కోడల్ని అలా హింస పెడతాను. ఒక ఆవిడ ఉండేవారు, ఎరుగున్న ఆవిడ. అందరి పట్ల మంచిగా ఉండేవారు. అందరూ దండం పెట్టేవారు. కండక్టర్లు, నావ నడిపేవాడు, వీళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు రండి మామగారు సీట్ ఇచ్చేవారు. కోడళ్ళకి మహారాక్షసి, కష్టను ఉన్నావిడ అని చేత, ఏ అమ్మ పెద్ద ఆవిడ ఇలా చేస్తున్నావు నువ్వు అంటే, మా అత్తగారు నన్ను తక్కుతుందా నాన్న అని చెప్పింది ఆవిడ సమాధానం. వాళ్ళ అత్తగారు ఆవిడ బాధ పెట్టిందట, అందుకని కోడలను ఆవిడ బాధ పెడుతుంది. మిగతా వాళ్ళందరి చేత చెయ్యిత దండం పెట్టించుకునే స్వభావం ఉన్న ఆవిడ అలా చేస్తుందా? అదొక మిక్స్. అంటే కొన్ని మంచి లక్షణాలు, కొన్ని వ్యధ లక్షణాలు.
కిందకి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం మొదలు పెడతాం కదా, అప్పటి నుంచి మనలో అంతఃప్రేరణ అనండి మీరు, అంతరాత్మ, మనస్సు కంటే కొద్దిగా పై పొర, అక్కడి నుంచి మనకి వస్తూ ఉంటాయి ప్రేరణలు. ఒరే నాయనా తప్పురా, ఇలా చేయకురా, ఇలా మాట్లాడకురా, ఇలా చేయకురా అని. మన కర్మవశాత్తు ఇంకా మనం కొన్ని కర్మానుభవాలు పొందవలసి ఉంటాం. వాటికి కొన్ని మన కోరికలు ఉంటాయి. ఎప్పుడో కోరికలు తీరాలి కదా. ఒక కోరిక కోరామంటే తీరాల్సిందే. ఏ జన్మలో తీరుతుంది తర్వాత కథ. ఒకసారి మీతో ఎప్పుడు అన్నట్టున్నాను, మీరంటే కృష్ణారెడ్డి గారిని కాదు, ఇన్ జనరల్. ఒక అమ్మాయికి 10 మంది అబ్బాయిలు చుట్టూ తిరుగుతూ ఉండాలి, ఎవరికి లొంగకుండా ఏదో ఎంజాయ్ చేస్తూ ఉండాలి, వాళ్ళు తిప్పుకుంటూ అని కోరుకుంటుంది అనుకోండి. అంత అందం లేదు ఆ అమ్మాయికి ఆ జన్మలో. ఇంకేవో యథోపలు చేసింది. నమ్ముతారండి, ఆడకొక్కై పుడుతుందట, 10 ఒక్కొక్కలు వెనక తిరుగుతూ ఉంటాయి. అన్యాయం కదా అనిపించచ్చు మీకు, వాస్తవం అదే. ఇది ఎప్పుడు తిర్యగ్యోనిలోకి వెళ్తే, అంటే కింద జన్మల్లోకి వెళ్తే, సాధారణంగా వెళ్ళరు, వెళ్ళినప్పుడు ఇలా తయారవుతుంది. లేదా సినిమా యాక్ట్రెస్ అవుతుంది. అందంతో నిమిత్తం లేకుండా అనేక మంది ఆవిడ చుట్టూ తిరుగుతారు. ఆవిడ 10 ఎక్కడ 100 మందితో శరీరాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కోరికలు, మనం కోరిన కోరికలు తీరాలి. అందుకే ఆత్మిక సాధనలో ఉన్న వాళ్ళకి ఒకానొక స్థితిలో, అంటే దగ్గరికి వచ్చింది అనుకున్నప్పుడు గురువులు ఇంకే కోరికలు అక్కర్లేదు అని చెప్పిస్తారు. నా కోరికలు ఏమన్నా ఉంటే కూడా తీరిపోయినట్టుగా భావించి నన్ను ఈ మార్గంలో ముందుకు తీసుకెళ్ళవలసిందని కూడా చెప్పిస్తారు. అలా అవుతుందా అంటే అవుతుంది, గురువు సమర్థుడైతే. అటు తిరిగి గురువు సమర్థతే. సరే, మనం ఏం చెప్పుకుంటున్నాం, ఇలా వెనక్కి వెళ్ళేటప్పుడు మరి అలాంటప్పుడు కోరికలు పుడితే దానికి లొంగిపోవాల్సిందేనా? ఓహో, ఇది కర్మలే, మనం చేసేది ఏది లేదు అనుకుంటే ఇంక అక్కడి నుంచి ఆత్మవంచన ప్రారంభం అవుతుంది. దేవుడి ఫోటోకో దండం పెట్టేసి గురువు ఫోటోకో స్వామి పక్కింటాడు పిలుస్తోంది, లేదా పక్కింటి ఆయన పిలుస్తున్నాడు, మరి నీకు మరి నా మీద ప్రేమ ఉంటే ఆపు అని చెప్పి ఆయన లేదా ఆవిడ వాళ్ళ మీద పడేసి మనం సెంటు తెలుగు బయలుదేరిపోయాయి అనుకోండి, ఘోరంగా ఉందని చెప్పే ఉదాహరణ అలాగే ఉంటాయండి. లోకల్లో జరిగేవి అలా ఉంటాయి. నేను మొట్టమొదటి చెప్పాను, నా ఉదాహరణ కొద్దిగా భయంకరంగా ఉంటాయి, కానీ వాస్తవం అలాగే ఉంటుంది. వాస్తవం కూడా ఏమంత అందంగా ఏముండదు. సరే, అలా చేస్తేనే ప్రమాదమే. మరి ఎలా? వీలైనంత వరకు ఇక్కడ ధర్మాధర్మాలు, ఈ లోకంలో ధర్మాధర్మాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వెళ్ళాలి. అన్నిటికంటే ఎక్కువ అధర్మం ఏది అంటే తెలిసి వేరే వాళ్ళని గాయపరచడం. అబ్బో, ఓ రకంగా బాధ పెడుతుందండి అది పట్టుకొచ్చే కర్మ అంతా ఇంత కాదు. అందులో వాచాదోషం, మాట వల్ల, మీరు మాట వల్ల ఒక మనిషిని గాయపరిస్తే కొట్టారనుకోండి పోతుంది సార్, గాయం పోతుంది. మాట ఒక మాట అంటారనుకోండి, జన్మాంతరాలు వెంటాడుతుంది ఆ మాట, ఆ వ్యక్తిని వెంటాడుతుంది, మిమ్మల్ని వెంటాడుతుంది. అంచేత ఈ యూలో మళ్ళీ మన ప్రయాణం మాట్లాడుకుంటే అప్వర్డ్ జర్నీ, అప్పుడు ఇలాంటి ప్రేరణలు వస్తూ ఉంటాయి. మనం మన కర్మ కొద్ది ఇగ్నోర్ చేస్తాం, ఎదరకెళ్తాం, కర్మలో ఇరుక్కుంటాం. దానివల్ల సాధన ఇబ్బంది పడుతుందా? ముమ్మాటికి ఇబ్బంది పడుతుంది. ఒక స్థితికి వచ్చిన తర్వాత ఒరే ఎట్టి బస్సులో ఆ పని చేయకురా నాన్న అని చెప్పే స్థితి ఉంటుంది, కానీ ఆ లోపల ఉండదు. ఆ స్థితి వచ్చే వరకు
పైకి ఎక్కుతూ ఉండడం, జారిపోతూ ఉండడం జరుగుతూనే ఉంటుంది. ఎలా మరి దాటాలంటే ఏం చేయాలి? తీవ్రమైన తపస్సు. ఇంకొక మార్గం లేదండి. తపస్సు తపస్సు తపస్సు. గురువు కాపాడ. తపస్సు వల్లే గురువు దొరుకుతాడు. ఆధ్యాత్మిక గురువు గురించి మాట్లాడుతున్నాను, ఉపదేశాలు ఇచ్చే గురువు గురించి కాదు. నన్ను క్షమించండి, ఇలా అనుకోకండి. మంత్రోపదేశం చేసే గురువు, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే గురువు పూర్తి వేరువేరు పంథాలు, వేరువేరు స్వభావాలు, వేరువేరు గమ్యాలతో ఉంటారు. చేత ఇద్దరు గురువులు ఒకటి కాదు. మీకు దాదాపుగా ఆధ్యాత్మిక మార్గం అంటే చివరికి వచ్చేసిన తర్వాత మీకు దాదాపుగా గురువు మిమ్మల్ని మీ జపాల్ని, మీ పూజాది క్రతువుల్ని వాళ్ళు మీ చేత మానిపించే ప్రయత్నం చేస్తారు. అంటే అవి అయిపోయింది మీ కర్మలో, ఇంక చేయక్కర్లేదు అన్నప్పుడే మనకి కొద్దిగా కష్టంతో వస్తుంది. ఎందుకంటే అలవాటు పడి ఉన్నాం కదా. ఏమవుతుందంటే ఒక కొమ్మ వదిలేస్తే రెండో కొమ్మ ఇంకా దొరకలేదు అన్నట్టుగా ఉంటుంది. మధ్యలో ఎక్కడో త్రిశంకుశోద్గంలో ఉన్నట్టు ఉంటుంది. భయం వేస్తుంది. కాబట్టి స్వభావంలో ఉన్నది మా తప్పు కాదు అంటే కుదరదు. నియమం అది. చివరికి వచ్చేసేకి ఎలా ఉంటుంది నాకు కూడా తెలియట్లేదు. చివరికి వచ్చానంటారు కానీ ఏది ఇంకా అమ్మ ఏదో ముద్దులాడితే సంబరపడేలాగే ఉన్నాను కదా. కాబట్టి ఆ ఏకత్వానుభూతికి కొంత భయపడతాం కూడా. ఇప్పుడు ఏమైనా కష్టం వస్తే అమ్మో అయ్యో చెయ్యెందుకుంటారు. అప్పుడు ఒరేనైనా ఇప్పుడు కష్టము సుఖం అనేటువంటి స్ఫురణ ఉండదురా, అది ఎవరిని చెప్పినా నమ్మలేం. అందువల్ల అదేదో వాట్సాప్లో కథ నడుస్తూ ఉండేది. దేవుడు తాడు వదిలే అన్నాడని కొండెక్కేవాడిని, క్లిఫ్ హ్యాంగర్ని. దేవుడు తాడు వదిలేరా నీకు చూసుకుంటాను. వాడు భయపడి వదలలేదని తెల్లారి చూస్తే వాడు ఒక్క నేలకు కొన్ని అంగుళాల దూరంలోనే ఉన్నాడు. వదిలేస్తుంటే వాడి పెద్ద ప్రమాదం అయ్యి ఉండేది కాదు. చల్లో బిగుసు చచ్చిపోయాడు అని కథ వాట్సాప్లో తిరుగుతూ ఉండేది అప్పట్లో. ఎవరు చూశారు? కథ కదా, మూడో పార్టీ చూస్తాడు ఎవరో. కాబట్టి దీన్ని యూ మొత్తం ప్రయాణం ఇలా 5 నిమిషాల్లో చెప్పడం సాధ్యం కాదు, కానీ దాదాపుగా ఇలాగే ఉంటుంది. కొన్ని జన్మలు మనం బస్సు మిస్ అవుతామండి. మా గురువుగారు అంటూ ఉండేవారు, 6 జన్మలు పట్టింది నాకు, ఇంకోటి ఎవరికి ఎన్ని జన్మలు పట్టింది. ఏంటి మీరు అక్కడికి వెళ్ళిపోయాక ఆఖరి స్థితిలో లాస్ట్ లింక్ అనుకున్నది అలా ఉంటుంది. కర్మలు అయిపోయాయి అంటారు, సాధన అయిపోయిందంటారు, నువ్వు నేను ఒకటే అంటారు. మీకు తెలియదు ఎందుకు ఫలానా కష్టం ఉంది, కర్మలు అయిపోతే ఫలానా ఎందుకు ఉంది, ఫలానా ఈ ప్రశ్నలు. అరే థియరీ తెలుసు, ఆ కష్టం జరిగేటప్పుడు అది దుఃఖంగా మారకుండా ఆపుకోవడం సాధ్యం కాదు. గాయత్రి గారు కావాలి అడిగారు, గురుగారు చెప్పుకుంటాను ఒక్కోసారి సమాధానం వస్తున్నారు, సమాధానం రాదు, నా చైతన్య స్థాయికి అందట్లేదంటారా? రెండూ ఉంటాయి తల్లి, రెండూ ఉంటాయి. కొన్నిటికి వాళ్ళు ఉదాసీనంగా ఉండిపోతారు, ఆ ప్రశ్నకి సమాధానం అక్కర్లేదు. తర్వాత కొన్నాళ్ళు ప్రశ్న వేసి కేవలం కుతూహలం, అది మీ ఆధ్యాత్మిక పరిణతికి ఏ విధంగానూ ఉపయోగించదు. లేదా ఇప్పుడు మీరున్న పరిస్థితికి అందులోంచి రావడానికో అందులో ఉండడానికో కూడా అది ఏమీ ఉపయోగించదు. కేవలం ఒక కుతూహలం, ఒక ప్రశ్న చెప్పరు. కాబట్టి ప్రశ్న వేసినప్పుడు సమాధానం రాకపోతే ఆ మౌనాన్ని గౌరవించి ముందుకెళ్ళండి. ఇంకొక మాట అన్నారు ఆవిడ, వాస్తవికత యొక్క సత్యాన్ని అనుసరించి జరిగినట్టుగా వదిలేయడమేనా? అప్పుడే నాను నా భార్యతో, ఈవిడే శివానందమూర్తి గారి దగ్గర రోహిల్ దగ్గర ఇలాంటి వాళ్ళ దగ్గర కాస్త ఉపన్యాసాలు వీడు విన్నారు అని. ఫ్లోయింగ్ విత్ ద టైం అంటారమ్మా, ఫ్లోయింగ్ విత్ ద టైం అంటే ఎటువంటి నిరోధము లేకుండా దాన్ని జరగనివ్వడం.
ఇది సాధనలో ఉండగానే జరుగుతుంది. ఇది ఎప్పుడు జరగదో చెప్తున్నా, మళ్ళీ చెప్తా. సాధనలో ఉన్నప్పుడు నిరోధం లేకుండా కాలంతో ప్రవహించాలి. గతంలో కాదు, వర్తమానంలో కాదు, భవిష్యత్తులో కాదు అంటూ ఉంటారు కదా. అంటే రేపు వంటే వండుకోవాలో వదిలేసి భవిష్యత్తు గురించి ఆలోచించద్దన్నారు కనుక కూరలు కొనుక్కోకుండా, బియ్యం కొనుక్కోకుండా, తెల్లాలేచి వాళ్ళు ఏం చేయాలని చెప్పి కాళ్ళు చెప్పి కూర్చొని ఏడవడం కాదండి. భవిష్యత్తు గురించి ఆలోచించుకు, వర్తమానంలో ఉండు అంటే గతంలో నిన్న ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు తీరేమిటి? గతంలో వద్దు కదా. నేర్చుకున్న పాఠం ఉంది, పొయ్యి దగ్గరికి వెళ్తే చేయి కాలుతుంది సరిగ్గా పట్టుకోపోతే అని. ఈవేళ వర్తమానం మళ్ళీ పట్టేసుకుంటారా చేత్తో, పట్టగారు కాకుండా? లేదమ్మా, అలా 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 అర్థం చేసుకోకూడదు. వర్తమానంలో ఉండు, గతంలో ఉండకు అంటే జ్ఞాపకాలు ఏమి వద్దని, భవిష్యత్తు గురించి ఎటువంటి ప్రణాళిక లేకుండా పిచ్చిలా బతకమని. సంసారంలో ఉన్నప్పుడు గతము ఉంది, వర్తమానం ఉంది, భవిష్యత్తు ఉంది. మరి ఎలా పెద్దవాళ్ళు చెప్పేది ఎలా అర్థం చేసుకోవాలి? దానికి ఎక్కువ ప్రభావం చెందకుండా ఉండమని మాత్రమే అర్థం. కృష్ణుడు ప్రణాళిక వేసాడు అనుకోండి, గతం లేకుండా, భవిష్యత్తు లేకుండా, వర్తమానం లేకుండా వలకట్లో గాలిలో తేలేడా? లేదలా. థింగ్స్ డోంట్ వర్క్ లైక్ దాట్. ప్రభావం చెందకూడదు. కాలంలో ఒక సంఘటన జరిగినప్పుడు నిరోధించకూడదు, జరగనివ్వడం అంటే మనం జారిపోతున్నాడు మెట్టు జరి కింద పడిపోయి బుర్ర బదిలైపోవాలి మాట, పక్కన గోడ పట్టుకోకూడదు. అది కాదండి, అలా తర్కం తీసుకోకండి. ఈ వినేవాళ్ళు ఎవరు అలా తీసుకుంటారు అనుకోను నేను. కానీ ఒక తొంటరి ప్రశ్న వేయాలనిపిస్తే అలా వేయచ్చు కదా, అలా వద్దు. అలా తర్కంలోకి వెళ్ళకూడదు, విషయాన్ని తీసుకోవాలి. నిరోధించకూడదు, పేచీ పెట్టకూడదు, జరగనివ్వాలి. ఓహో ఇది ఇలా జరగాల్సిన మాట, ఇంకోలా జరగాలనుకున్నాం, ఇలా జరిగింది, నమస్కారం పెట్టుకోవడం, ముందుకెళ్ళాం. అయితే ఇది సాధకులకి. ఒక స్థితిలో సాధన అయిపోతుందమ్మా, అయిపోయి దైవీ కార్యాల్లో మన పెడతారు. అప్పుడు మీరు పలానా పని మీది అన్నారు, మరి అప్పుడు మీ అహంకారం లేకపోతే పని ఎలా చేస్తారు? అంతా దైవ సంకల్పమే, మనం చేసేదేమని చెప్పి మడుచు కూర్చున్నారు అనుకోండి, మఠ వేసుకుని పనులు అవుతాయా? మరి మీకు ఒక పని చెప్పారే, అదెలా? అహంకారం లేకపోతే పని చేయలేం మనం. అహంకారం అంటే మళ్ళీ చెప్తున్నానండి, నేను అనే భావన. అమ్మో అయ్యో మీకు పని చెప్పారు, మీరు సంకల్పం చేయండి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, భగవద్గీతలో చాలా ఇష్టమైన శ్లోకం, సాధ్యం అవటం లేదనుకోండి, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. అన్అటాచ్డ్గా ఒక ఎక్విలిబ్రియం స్టేట్, ఒక సమతౌల్యం ఉన్న స్థితి నుంచి ఫలితం యందు ఎక్కువ మోహం లేకుండా, ఎక్కువ అంటే అసలు మోహం లేకపోతే పని చేయలేరు, పని చేసుకుంటూ వెళ్ళు. సిద్ధ్యో సమోభూత్వ, జరుగుతుందో జరగదో అనేటువంటి విషయాలు యందు సమభావన కలిగి, జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు కాదండి. ఏం జరిగినా ముందుకెళ్ళాలి, జరగలేదు మళ్ళీ చేయాలి. ఎందుకు మీకు పని చెప్పబడింది. సమత్వం యోగ వచ్చింది. యోగం అంటే ఏమిటనుకుంటారేమో, బీయింగ్ ది స్టేట్ ఆఫ్ ఎక్విలిబ్రియం, చెదరకుండా ఉండడమే యోగం. యోగం అంటే ఏమిటి? యాక్చువల్గా కలవడం అని కదా. దేంతో కలవడం? దేంతో కలవడం? మీ ఉన్నత చైతన్యంతో కలవడమే. ఉన్నత చైతన్యంతో కలవడం అంటే మీ చైతన్యం యొక్క అఖండత యొక్క స్ఫురణ, అంటే పై చైతన్యం కింద వరకు అదే రకరకాల శరీరాల్లో నా చైతన్యమే ఉంది అని తెలియడం, అదే యోగం. అప్పుడు మీకు బాధ ఏముంటుందండి? ఎందుకు జరిగిందో తెలుస్తోంది, మీరేం చేయాలో మీకు తెలుసు, చేస్తూనే ఉంటారు. వీళ్ళందరినీ చంపేశానయ్యా
ఒకానొక సూక్ష్మతలంలో అని చెప్పి ఆ పదం వాడలేదు, కానీ ఒకానొక సూక్ష్మతలంలో చంపేశాను అన్నాడు ఆయన కృష్ణుడు భగవద్గీతలో. కాబట్టి భీష్ముడు ఎలాగా చస్తాడని తెలుసు, అయినా బాధపడ్డాడు అర్జునుడు బాణం వేయడానికి. దుర్యోధనాలు ఎలాగా చచ్చిపోతారో తెలుసు, అయినా కానీ వాళ్ళు వదిలేయలేదు. భీముడైనా మరొకళ్ళైనా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఏది ఫలితం కొండకొచ్చో ముందే చెప్పబడ్డా సరే మీ ప్రయత్నం మీరు చేయాలి. అందువల్ల సాధనలో ఉన్న వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది, సాధన అయ్యాక దైవీ కార్యాల్లో ఉన్నప్పుడు ఇంకోలా ఉంటుంది. నేను నిన్న మొన్న ఒక చెప్పాను, సీతలామతో నా పని ఏమిటి, జపం చేయడం, లక్షల జపం దారిపోయడం, ఎప్పటికో ఆగుతుంది, ఆగట్లేదు మారణకాండ. విసుగు చెందేనా లేదా? నా ఒక్క సౌభాగ్యం ఏమిటంటే ప్రత్యక్షత ఉండడం కారణం చేత, అమ్మో ఏమిటే నువ్వే చెప్పావు, నువ్వు ఆపితే ఆగుతానన్నావు, ఆగట్లేదు అంటే, లేదురా పండు నువ్వు చేసుకుంటూ వెళ్ళి చూస్తాలే, ఎప్పుడు ఆగాలి అప్పుడు ఆగుతాను, అప్పుడు ఉపయోగించుకుంటా, నువ్వు చెయ్యి. ఈ ప్రత్యక్షత సర్వకాలాల్లోనూ సర్వజన్మలో నాకు మాత్రం ఉందా? పోనీ ఇప్పుడు మాత్రం అన్నిటికీ ఉందా? ఒక బంధువుకి దగ్గర వాళ్ళకి ఏమైనా చేద్దాం అనుకుంటే ఏమవదు, ముక్కు మొహం తెలిసిన వాళ్ళు ఎవరికో ఒకసారి సంకల్పించగానే అయిపోతుంది. ఎవరో దగ్గర నేను అనుకుంటే అవుతుందా? అంత ప్రత్యక్షత ఉండి అవదే ఏం చేయాలి? కాబట్టి ఒక్కొక్కసారి ఏదైతే సాధకుడిగా చెప్తారో అది మీ సాధన అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఆత్మ సాక్షాత్కారం జరగకుండా మీ శరీరంలో మీరు ఉన్నప్పుడు, మీ ద్వారా దైవీ కార్యాలు జరుగుతున్నప్పుడు, దైవీ సంకల్పాలు మీ ద్వారా నెరవేర్చాల్సి వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పిన సూత్రాలు మీకు వర్తించవు. చెప్తారు చూడండి వేదాంతంలో, చంద్రుడు పైనుంచి కిందకి పడితే చెరువులో చక్కగా పడుతుంది ప్రతిబింబం, చెరువులో రాయేస్తే చెదిరిపోతుంది. అలాగే మనస్సు కూడా చంచలంగా లేనప్పుడు ఆత్మ మన మనసులో ప్రకాశిస్తుంది. బాగుంది వినడానికి. నేను చెప్తాను చక్కగా విభూతి అడ్డంగా రాసుకుని పైన బొట్టెట్టుకుని భుజం మీద గండు వేసుకుని చక్కటి పంచి లాల్చి వేసుకుని వినేవాళ్ళు అయితే, చేతల్లోకి వచ్చేసరికి ఏమవుతుంది? కష్టంగా కందుకూరి ఈయన ఎవరు కందుకూరి కవులు వారి పేరు శివానందమూర్తి చెప్తారు, కష్ట సుఖాలు ప్రవాహాలు అలా ఉంటాయి, సుఖ దుఃఖాలు ప్రవాహాలు అలా ఉంటాయి, మన వాడి జోలికి వెళ్ళకపోతే మన జోలికి రావు. నమస్కారం తండ్రి అనుకునేవాడిని. అలా సాధ్యం అవుతుందా అని, సాధ్యం అయింది అని మహానుభావుడికి చెప్తారు ఆయన. అందరికీ సాధ్యం అవుతుందా? సుఖ దుఃఖాలు తన పాటు తాను ఉంటాయని మనం ఉండగలమా? కష్టాన్ని దుఃఖంగా మార్చుకోకుండా ఉండగలమా? మనస్సు ప్రశాంతత కోల్పోకుండా ఉండగలదా? అయితే ప్రశాంతత కోల్పోవాలి, దుఃఖం పొందాలి, అన్యాయం కదా ఇవి. ఈ వాక్యాలు కూడా విన్నాను నేను. ఇంత మనస్సు చంచలంగా ఉంది, నాకు చంచలత్వం వద్దు అన్నాను ఒకసారి. బాలమ్మ చెప్పింది, కవ్వంతో చిలక్కుండా వెన్నెక్కడొస్తుందిరా, నువ్వు అంతా అమ్మే చేస్తుంది అని కనుక స్ఫురణ నీకు వచ్చిన మరుక్షణం నువ్వు మానవ ఉపాధిలో ఉండవు, పెద్దడా వెనక్కి వచ్చేస్తావు. అంచేత ఈ భ్రమ ఉంచాను నీకు నేను. అయ్యో రహస్యం చెప్పేసింది కదా అనుకోకండి, సమాచారంగా ఉన్నది మీకు పెద్దగా ఉపయోగపడదు, స్వాంతన వరకే. ఇట్ గివ్స్ యూ ఎ లిటిల్ సొలాస్, దస్ ఫార్ నో ఫర్దర్. మానసిక చిత్త స్వాంతన, చిత్తశాంతి కాదు, స్వాంతన, లిటిల్ కన్సలేషన్, లిటిల్ సొలేస్, అంతవరకే. అక్కడ మీరు కాస్త చెదిరిపోకుండా ఉండడానికి. అంతేకాని ఇప్పుడు మీరు మనస్సు ప్రశాంతంగా ఉండకూడదు నాన్న, నువ్వు మనస్సు ప్రశాంతంగా ఉండనా ఉంటే నా పనులు అవ్వు, నేను నీ మనస్సు ద్వారా అనేక మనస్సులను ఏదో నేను సాధించుకుంటున్నాను అని చేత నీ మనసు కొద్దిగా అశాంతిగా ఉంటుంది, భరించుట. నిజం, నేను అబద్ధం చెప్పట్లేదు. ఇలా కూడా అంటారు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను మా గురువుగారికి నాకు సంవాదం.
దక్షిణ అమెరికా దేశాల్లో అప్పట్లో ఏవో చాలా బాధలు జరుగుతుండేవాడి. వేల కిలోమీటర్ల అమ్మాయిలు అబ్బాయిలు అంటే తండ్రులు ఆడపిల్లలు మగపిల్లలు వలసపోతూ ఉండేవారు. మోటార్ సైకిల్ మీద వచ్చిన కొన్ని గ్రూప్స్ అంటే గుండాల సమూహాలు సెక్స్కి పనికొచ్చే వయస్సులో ఉన్న ఆడవాళ్ళని అమ్మాయిల్ని పట్టుకుపోయేవారు 12 ఏళ్ళ నుంచి పైన. వాళ్ళ రూపం దేహ సౌష్ఠవాన్ని బట్టి 40-50 వాళ్ళ ఇష్టం ఎత్తుపడే బండి మీద వేసుకుని ఎవరు కాపాడతారు? వాళ్ళు 10,000 మంది ఉండొచ్చు, జనం వచ్చిన వాళ్ళు 100 మందో 20 మందో ఉంటారు. మనం ఏం చేయలేము. నలంద విశ్వవిద్యాలయంలో కథలాగే ఉంటుంది. వాళ్ళు 100 మంది వచ్చారు, వీళ్ళు 1000 మంది ఉన్నారు. ప్రతి గదిలోనూ 6 విద్యార్థులు ఒక్కొక్క గది తీశారు, దానికి పారేశారు. యవనులు మొత్తం 100 విద్యార్థులు ఒకేసారి వచ్చుంటే ఏ 10 మందో చచ్చేవారు కదా, అంతే కదా, అంతమంది వచ్చేవారు కదా. మిగతా వాళ్ళు దేవుడు ఓవర్ పవర్ ది ఇంట్రూడర్స్, ఆగంతుకుల్ని మట్టు పెట్టగలిగేవాళ్ళు. చేయలేదు కదా, అది అలా జరగాల్సి ఉంది. ఇలాగా ఒక్కొక్కసారి వాళ్ళ అనేక జనసమూహాల దుఃఖం ఉంటుంది, అది వాళ్ళే భరిస్తే చచ్చిపోతారట. అలా ఉంటుందా? ఉంటుందట, నాకు తెలియదు. వాళ్ళ దుఃఖంలో కొంత అంశ ఇలాంటి సాధకులకి, సాధన అయిపోయి దైవీ కార్యాల్లో ఉన్నవాళ్ళకి పంచుతారట. నిష్కారణమైన దుఃఖం వస్తుంది, మీరేం చేసినా పోదది. గురువులేమో కొంత కఠినంగా చెప్తారు, అది అంతేలే, అది అలాగే ఉంటుందిలే. అమ్మేమో పన్న మెత్తగా చెప్తుంది. చెప్పానుగా 2021లో నన్ను నా భార్యని జపాలు అవి మానేమని చెప్పిందమ్మ. ఇంక చాలురా. తర్వాత మేము ఏడిస్తే మాకు వేరే పని ఏం లేదు కదా, ఏం చేయమంటావు అంటే సరే నేను తీసుకుంటానులే, చెయ్యి. దేనికి నువ్వు లింక్ పెట్టకు. ఆఖరికి నువ్వనుకున్న ప్రపంచ శాంతి, నువ్వనుకున్న ప్రపంచ శ్రేయస్సుకి కూడా ముడిపెట్టకు. అలాంటివి కూడా ఉన్నాయి. ఫలానా జపం చెయ్యి, కానీ ఫలానా చోట ఇది బాగుండాలి, అక్కడ ఏదో ఇది జరగాలి, అలాంటి సంకల్పాలు కూడా పెట్టకు. నువ్వు మంచి అనుకోవచ్చు కాక, నాకు తెలుసు అవునో కాదో. కాబట్టి పుస్తకాల్లో ప్రవచనకర్తలు వేదిక మీద చెప్పేది వాళ్ళ వ్యక్తిగత అనుభవాలు విడిగానే ఉంటాయండి. వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, కేవలం పుస్తకాలని చెప్పి వాళ్ళు ఉండరు. ఇప్పుడు పెద్దవాళ్ళుగా నలుగురు ఎవరైతే ప్రధానంగా ప్రవచనకర్తలు, ఒక ఆయన అందులో నిజంగా బాగా సాధన చేసినవాడు. సరే, కొంత సాధన చేసినవాడు వచ్చే అహంకారం కొద్దిగా ఉంటుంది మాటల్లో, ఎప్పుడో ఆమె చూసుకుంటుంది. కానీ పెద్దవాడు, పెద్ద సాధకుడు. అలా ఒక వేదిక మేము చెప్పేటప్పుడు ఒకలా ఉంటుంది ధర్మం. వైయక్తిక సాధనలో జరిగేటువంటి సంఘటనలు, దానికి అనుగుణంగా మీరు ప్రవర్తించవలసిన తీరు పుస్తకాల్లో ఉన్నట్టుగా ఉండదు. ఒక్కొక్కసారి చెప్పాను కదా, మనశ్శాంతి కూడదు నీకు, ఇప్పుడు దుఃఖపడాలి. మరి పుస్తకాల్లో ఏం రాసి ఉంటుంది మనకి? అరే అంతవరకు ఎందుకు, సంసార సర్పదష్టానం అని చెప్తాం కదా మనం. ఇలా సంసార సర్పం చేత కాటు వేయబడిన వాళ్ళమై ఆ సంసారం నుండి భీతి వచ్చి నారాయణుని శరణ వేడి. అబ్బా, అలా ఉందా? వెళ్ళండి నారాయణ శరణ వేడండి. ఏం చేస్తాడు? అమ్మవారిని శరణ వేడండి. అయ్యో బుజ్జి, దిక్కుమాల సంవత్సరాన్ని భయపడుతుందా బుడ్డి అని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు మీరు. చస్తే జరగదు అలాగా. మళ్ళీ అదే పదం వాడతాను. పేగులు తెగే సాధన కొన్ని జన్మలు జరుగుతుంది. తీసుకెళ్తారు. ఇన్నాళ్ళ మాలిన్యం వదిలించొద్దు. మీరు చేసే జపాలు, పూజలు, సాధనలు ఇవన్నీ కూడా మీ మనస్సు శుభ్రం అవడానికి, అందులో దైవీ చైతన్యం యొక్క ఎరుక, దైవీ చైతన్యం దిగి ఉండడానికి, అనువుగా ఉండడం కోసం దాన్ని శుభ్రం చేయడం తప్పిస్తే ఇవి చేసేదేమీ లేదు. అంటే ఏం జరుగుతుందయ్యా?
మీరు సిద్ధంగా ఉంచితే ఎప్పుడో వాళ్ళు వీలున్నప్పుడు అమృతం పోస్తారు. ఎదురు చూడడమే. అన్నీ అయిపోయాయని చెప్పి ఎదురు చూడమంటారు మహాప్రభు. వెయిటింగ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్ అని సరదాగా నవ్వుతూ ఉంటారు, కానీ అంత సులువుగా ఏమి ఉండదు వెయిటింగ్. మీరు చెప్తారు, మీకు మహర్షులు చెప్తారు, వెయిటింగ్ నీది ఇంకే సాధన అయిపోయింది అన్న. నేను నువ్వు గురువు యొక్క ఆశ్రమంలో ఉండక్కర్లేదు, గురువు యొక్క ఆశ్రమం యొక్క నియమాలకు వర్తించవు. ఏం చేయాలి మరి? అయిపోయింది. ఎనీ టైం ఒకసారి అయిపోయింది. నీ సాధన, నీ ఫలం కూడా ఇచ్చేసాం. ఇంకా నీకు అది కూడా భౌతిక స్ఫురణలోకి వస్తుంది అని చెప్పాక ఏళ్ళు అవుతుంది. మొట్టమొదటిలో ఊరికే రోజులకే కంగారు పడినప్పుడు అమ్మోసారి చెప్పింది, ప్రసాదం నీ చేతిలో పెట్టారు, అక్కడ గుళ్ళోకి వెళ్ళావు, ఇంటికి వెళ్ళి తినన్నారు. దారిలో సిటీ బస్సులు ఎక్కడో బస్సులు ఏవో గుద్దుకున్నాయో ఇంకోటి అయిందో, నీకు లేట్ అయింది, ట్రాఫిక్ జామ్ అయింది, అరగంటలో వెళ్ళాల్సిన 3 గంటలకు వెళ్ళావు. ఏవో ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు నీకు ప్రసాదం లభించినట్టా పెద్దాడా అంది. లభించింది లేవే, అయితే ఒకటి తినకపోయినా కానీ ప్రసాదం లభించింది కదా అంటావా అన్నా. అవునరా, అలాగే అంటాను. అయిపోయింది ఇప్పుడు విన్నా అన్న. ఈ లోపల మరి నీరసం వస్తుంది, ప్రసాదం ఇంటికి వెళ్ళాకే తినమన్నారు, బస్సులో ఆకలేసింది, వికారు పెట్టింది, ఇంకేదో అయింది. మీ చేతిలో ప్రసాదం ఉండి కూడా తినకూడదు. ప్రసాదం యొక్క ఉపయోగం ఉందా మీకు? అంతే ఉంటుంది నాన్న. ఎదురుచూపు సమయంలో నీకు ఆధ్యాత్మికమైనటువంటి ఫలం యొక్క సౌఖ్యం అనుభవంలోకి రాదు. అలా ఉంటాయి. ఇంకొకళ్ళు ఎవరో ప్రశ్న వేశారు, ఎవరో వెళ్ళిపోయిన పెద్దలు హీలింగ్కి ఉపయోగిస్తారా? ఉందండి. 1000 ఏళ్ళు ఉంటుందా అంతర్లోకాల్లో? అంటే జన్మ తీసుకోకుండా 1000 ఏళ్ళు ఉంటారా తెలియదు నాకు, అంత ఆ సంఖ్య. ఎక్కువ కాలమే ఉంటారని విన్నాను నేను. అయితే మరి తొందరగా వచ్చిన వాళ్ళు ఉంటారు. నేను బొత్తిగా కొన్ని నెలలకు వెనక్కి వచ్చాను నేను. అంతకుముందు జన్మలో కూడా కొన్ని ఏడాదో 2 ఏళ్ళ లోపలనే వెనక్కి వచ్చాను నేను. వరుసగా 3 జన్మలు నాకు గుర్తున్నవి. చెప్తారు అలా, 3, 2 వాటెవర్. మరి అందరికీ 1000 ఏళ్ళు పడుతున్నాయా? పట్టట్లేదు. కానీ అంత దీర్ఘకాలాలు కూడా మళ్ళీ ఇంకోసారి శరీరం వచ్చే లోపల టైం పడుతుంది అంటారు. సరైనంత పుణ్యకరం లేకపోతే శరీరాలు దొరకవు. అది కూడా ఛాన్స్ ఈవెంటే. ఎందుకంటే మరి దుర్మార్గుడైన వాడు, ఇప్పుడు ఒక దేశాన్ని ఒక మహాత్ముడిగా పేరు పొందినవాడు ఎవడు? మహానుభావుడు. మహాత్ముడు అంటే మనకి కోపాలు వస్తాయేమో. మహానుభావుడిగా పేరు పొందిన ఒక దేశ నాయకుడు ఎవరో పరమ దుర్మార్గుడు చేస్తుంటాడు, దేశానికి పరమ కిరాతకమైన అన్యాయాలు చేస్తుంటాడు. వాడు ఏదో పుణ్య సంపద, వాడికి ఓ పెద్ద పేరు వచ్చేసింది. వాడు మళ్ళీ తర్వాత త్వరగానే జన్మ తీసుకుని భూమి మీద ఏదో కుక్క బతుకు బతికాడు అనుకోండి, వాడే 1000 ఏళ్ళు లేడు పైన. సరే, మీరు వేసిన ప్రశ్నకి చెప్పాలి అంటే, అలాగా హీలింగ్ చేస్తారని విన్నానండి. మన బంధువులు ఎవరో ఉంటారు, వాళ్ళకి మనకు తెలుసు కష్టమో సుఖమో లేకపోతే ఏదో కొద్దిగా ఇబ్బందులో వాళ్ళు తీరుస్తారని. కానీ ఆ మార్గం అంత మంచిది కాదనిపిస్తుంది, క్షేమం కాదు. వెళ్ళిపోయిన వాళ్ళని వెళ్ళనివ్వాలండి. వాళ్ళు ఏ కారణంతో వాళ్ళతో ఒక తద్దినాలు పెట్టడం తప్పిస్తే వాళ్ళతో ఎటువంటి సంసర్గము మనం పెట్టుకోకూడదు. అది నా వ్యక్తిగత ధారణ, నమ్మిక. పైన ఇంకా నాది ల్యాబొరేటరీయా అవునా కాదా వాటి మీద వ్యాఖ్యానించలేను, నాకు ఆ సమర్థత లేదు. మనకి సాధనలో కొన్ని విషయాలు చెప్పబడతాయి. ఇంక ఇప్పుడు ముహూర్తాలు ఏమి మీరు చూడక్కర్లేదండి, పట్టించుకోకండి. తిథివా నక్షత్రాలదే ఉందిలేండి, మంచి పని చేస్తున్నారుగా. లేదా ఇంకా గ్రహణాలు ఏం పడతాయి? పడితే పట్టినవండి, దానికి మీకేమేం అక్కర్లేదండి, మీరు మామూలుగా పనుల పని చేసేసేయచ్చు. ఇలా గురువులు చెప్పిన సందర్భాలు ఉంటాయి. తీరా ఒక వాస్తవికతలో ఏవైతే వర్తించమంటారో వర్తిస్తున్నట్టు కనిపిస్తాయి. ఒక ఉదాహరణ చెప్తాను.
2006లో నేను నా భార్య కంచి వెళ్ళాం. కామాక్షి గుడి దర్శనం కోసం ఆ లైన్లో నుంచున్నాం. పెద్దగా జనం లేరు, చాలా సులువుగా దర్శనం అయిపోతుంది అనుకున్నాం. అరగంట 40 నిమిషాలు అవడం లేదు. నేను కొంత త్వరగానే విసుగు చెందేటువంటి స్వభావం కలిగిన వాడిని. చూసేసరికి ఒక డబ్బున్న ఆయన ఎవరో ఉన్నట్టున్నారు. భార్య, ఆయన, కోడలు, కొడుకో, మనవరు, మనవరాళ్ళు ఏవో ఉన్నారు. 6-7 వచ్చారు. వాళ్ళకి ప్రత్యేక పూజలు ఏవో చేస్తున్నారు. అలా సాధ్యమా? చేస్తారా అలాగా? నాకు తెలియదండి. ఆ వేళ చేశారు. అలా మధ్యలో దానికి వేరే క్యూ లేకుండా ఆ క్యూలో వచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు అలా చేస్తారా? ఒక పూజ టికెట్టో ఒక మరొక టికెట్టో లేకుండా అలా చేస్తారా అంటే మరి ఆ వేళ జరిగింది ఎందుకో. మరి నాకు ఏ పాఠం చేయాలని నేర్పదలుచుకుందో ఒకవేళ. ఇప్పటికి ఎన్నేళ్ళు, 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ క్రితం అలా ఉండేదా తెలియదు. ఎందుకంటే సాధారణంగా వచ్చే ప్రశ్నలు అదేమిటి, లైన్లో మధ్యలో హఠాత్తుగా ఆపి పూజలు హారతలు ఇస్తారా? దానికి వేరే ఉంటాయి కదా టికెట్లు, మీకు ఎలా ఎందుకు జరిగింది అనుకుంటారని. అండ్ జస్ట్ టు ఆబ్వియేట్ దట్ క్వశ్చన్ ఇది చెప్తున్నాను. విషయానికి వచ్చేసరికి ఏమైందంటే, లేట్ అవుతుంది కదా. కొందరు అమ్మాయిలు టీ-షర్ట్లు, జీన్స్ ప్యాంట్లు వేసుకుని అద్దం ముందు నుంచి చూసుకుంటున్నారు. మధ్యలో లైన్ పక్కకి బైక్ వచ్చి వాళ్ళే ఆ ధనవంతుల తాలూకు వాళ్ళే. నేనే శ్రీరామచంద్రుడిని కాదు, కానీ ఆడవాళ్ళ బట్టల విషయంలో నాకు కొద్దిగా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఎవరికి ఏవి కనపడచ్చో వాళ్ళకి మాత్రమే అవి కనపడాలి అని నా భావం, నా నమ్మిక. అంచేత జీన్స్ ప్యాంటు, టీ-షర్టు వేసుకుంటే తప్పకుండా దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. ఎవరన్నా లేదని అనుకుంటే వాళ్ళని మోసం చేసుకోవడం. ఇది ఇలా ఉంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది కనుక వేసుకున్నాను, వేరే వాళ్ళకేసి దోష దృష్టితో చూడకూడదు, కుదరదు. అలాగే ఈ చీర కట్టుకుంటే చూడరా, ఇలా ఉంటే ఎక్కువ ఆకర్షణ ఉంటుంది, కంటికి బాగుంటుంది మగవాళ్ళకి చూడడానికి. నిజంగా దేని వాడు కాస్త కొంగు వసిలితేనే చూద్దామని తపన పడిపోతున్న మగవాడికి అసలు కొంగు అనేది లేకుండా ఆడవాళ్ళు అందమైన అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయి వచ్చిందనుకోండి బయటికి, పండుగే కదా అది. అందున దైవం దగ్గర కొత్త సంప్రదాయంగా ఉండొచ్చు కదా. అదేం పిచ్చి లెక్క నిజానికి, నాకే తెలుసు. అది దైవం దగ్గర పల్లా డ్రెస్లో ఉంటేనే దైవం పట్టించుకుంటాడు, లేకపోతే పట్టించుకోడు అనేది వెర్రితనం. కానీ ఇదంతా దొంగ లాజిక్. అది ఎండమూరి వీరేంద్రనాథ్ ఒకసారి ఆనంద బ్రహ్మలోనూ ఎక్కడో ప్రార్థన స్వరబేతాళం ఈ టైప్లో ఆడే రోజుల్లో ఎవరు రాసిందండి. గుడికి వెళ్ళేటప్పుడు అమ్మాయిలు చూడకూడదు, గుడి నుంచి వచ్చేటప్పుడు చూడొచ్చు అనుకుంటా అంట ఆయన రాశాడు. నిజమే, వెళ్ళేప్పుడు ఏమి అధవాలోచనలు రాకూడదు. గుడిలో ప్రసాదం నెత్తిమీ సెటకం పెట్టి చేసుకున్న తర్వాత పర్వాలేదు. దొంగ లాజిక్. సరే, మొత్తానికి ఈ బట్టల విషయంలో అది దొంగ లాజిక్కే. అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు జీన్ ప్యాంట్లు వేసుకెళ్ళకూడదు, అదే వేరే లెక్క, అదే లేదు. కానీ నాకు చిరాకు పడ్డాను. ఏమని, అంత వాళ్ళు అద్దంలో చూసుకుంటూ షోకులు పోతున్నారు. వాళ్ళ నాన్నో తాతో ఎవరో హూఎవర్ దట్ వాస్, ఆయన పలికోడు ఉన్నవాడు, వాళ్ళకి ఏదో ఆరతలు ప్రసాదాలు ఏవో మొత్తానికి ఇస్తున్నారు. మనం అందరం ఎదురు చూడాలా అని. అమ్మ, నన్ను ఎదురు చూసి ఇలా చేస్తున్నావేటే అనుకున్నాను. మెత్తటి చెప్పుతో తగిలింది దెబ్బ. ఏ ముహూర్తంలో బయలుదేరావు నాన్న అంది. అంటే ఆలస్యం అవుతుంది. నీ దగ్గర రావడానికి ముహూర్తాలు ఉంటాయమ్మా అన్నాను. ఉంటాయి నాన్న, ఏ గడియలో బయలుదేరావో ఆలస్యం అయ్యేది విషయం ఏడు. అది కాదే, నువ్వు తలుచుకుంటే అవన్నీ ఆగుతాయి. ఎందుకు తలుచుకుంటాను నాన్న? ఎందుకు మా పెద్దాడు వచ్చాడు, వాడు దుర్ముహూర్తంలోనో వర్జంలోనో బయలుదేరాడు అని చేత వాడు వచ్చాడు కాబట్టి వాడికి అర్జెంటుగా మిగతా వాళ్ళు తప్పించి దర్శనమిస్తానా? ఈ గ్రహాలకి, ఈ తిథులకి, ఈ కాలానికి నేను పెట్టిన నియమాలు నాన్న అవి.
నేనే ఎలా దాన్ని వద్దని చెప్తాను అంది. మరి మాకెందుకే ముహూర్తాలు లేవని చెప్తారు, పట్టించుకోకుండా అన్నాను రా. లేవని ఎక్కడన్నాను? లేవని ఎక్కడన్నాను నాన్న? ఈ సృష్టి నడవడానికే కాలము, దానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి, నడుస్తాయి. నీలాంటి వాళ్ళు పట్టించుకోకూడదు. అమ్మని చూడాలనిపించింది, వర్జన్ దుర్ముహూర్తం వెళ్తావు, లేట్ అయింది, ఓహో లేట్ అయింది, అయితే అయింది, అమ్మని చూస్తాను అనుకో. అంతేకాని నే వచ్చాను కాదు వర్జన్ లేదంటే ఎలారా అంది. బాగానే ఉంది అమ్మ నీ తర్క, నువ్వును చూస్తున్నానులే. అదేమో అద్దం ముందు నుంచి బొట్టు సర్దుకుంటుంది, జుట్టు సర్దుకుంటుంది. వాళ్ళ తాత ఏమో వాడి పలుకుబడి ఉపయోగించేస్తాడు, మేము వెరియాదాల్లో నుంచుంటాం ఇక్కడ అన్నాను. నాన్న, ప్రపంచంలో ఐశ్వర్యాన్ని కూడా నేనే, అవునా అంది. అవునమ్మా, అవును, వాడి దగ్గర ఐశ్వర్య రూపంలో ఉన్నాను. నేను లేనిది ఎక్కడ నాన్న? ఆ పిల్లకి అందం రూపంలో ఉన్నాను. ఒక్కసారి గమనించండి ఎంత అందంగా చెప్పిందో. ఆ టీనేజర్ అమ్మాయి లేదా 20 ఏళ్ళ అమ్మాయి, హూ ఎవర్ ఇట్ ఇస్, దాని అందంలో ఉన్నాను నేను. దానికి తెలియదు. షీఈ్ అప్రిషియేటింగ్ హెర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. జ్ఞానం, అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ అమ్మే. అది అద్దంలో తన సౌందర్యాన్ని చూసినప్పుడు నన్నే చూస్తోంది. వాడి సంపద వాడికి ఎక్కువ సేపు నా ముందు నుంచోబెట్టింది అంటే అది నా విభూతే. అర్హత లేని వాళ్ళకి ఏమైనా ఇస్తానా నాయన? ఎంత సహనం అయితే రా. గుణదోషాలు ఎందుకు నాన్న ఎంచుతావు? ఆ పిల్లలో అందం ఉంది, ఆ అందం అది చూసుకుంటోంది. అందంలో నేను ఉన్నాను అనుకో, నువ్వు నమస్కరిస్తావు, వాడి ఐశ్వర్యానికి నమస్కరిస్తావు. ఎప్పుడు చేసుకున్న పుణ్యమో ఈవేళ వాడికి ఐశ్వర్యంగా వాడిని పరిణమించింది. దాన్ని వాడు దుర్వినియోగం చేసుకుంటాడు, ఆ తర్వాత సంగతి. ఏం మాట్లాడతారు? అందువల్ల ఏం లేదు, ఇంకేమంటాం, ఏమనేదే ఉంది. ఎప్పుడైతే సంవాదం అయిపోయిందో ఆ ఆరతి అయిపోయింది. చిత్రంగా టకటకటక లైన్ ముందుకు నడిచి నమస్కారం పెట్టుకున్నాను. బాగానే క్లాస్ పీకేవే అమ్మా కంచి తీసుకొచ్చి అనుకున్నాను. ఆవిడో నవ్వుతుంది, నేను నవ్వుతాను. నమస్కారం పెట్టి కదులుతాం అక్కడి నుంచి. మీరు అన్నారు అమ్మ చెప్తుందా, అంతరాత్మ చెప్తుందా? చెప్తుందండి. మొట్టమొదటిలో ఆ మాట దూరంగా వ్యక్తావ్యక్తంగా వినిపిస్తుంది. తర్వాత అన్మిస్టేకబుల్ అంటారు కదా, పొరపాటు పడడానికి వీల్లేనంత స్పష్టంగా స్ఫుటంగా తెలుస్తుంది. అప్పుడు కూడా కాదనుకుంటాము. ఆవిడ లేలే అలాంటి వ్యధ బుద్ధి పుట్టించింది అప్పుడు మనకి. అప్పుడే మనకి ఆ పరమగతి పొందడానికి అర్హతో యోగ్యతో సమయము ఇంకా లేవు కాబోలు. అందుకే ఇలాంటి వ్యధ బుద్ధి పుట్టించింది అని కూడా నమస్కారం పెడ. అది కూడా ఒక సరెండరే. సరే, ఇంకేమైనా ఇందులో నేను ప్రశ్నలు ఏమైనా మిగిలిపోయి ఉంటే నేను మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా చెప్తాను. జ్యోతి ఏదో అడిగారు అనుకుంటాను నేను. ఐ గెస్ ఐ విల్ డూ ఇట్ నెక్స్ట్ టైం. ఏ గురించి ఏదో అడిగినట్టున్నారు ఆవిడ. చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికీ లెంగ్తీ అయింది వీడియో, ప్రస్తుతానికి ఇది చాలు. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.